వైష్ణవ దేవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. విష్ణువు కొలువు తీరిన వైకుంఠ ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడే తెరుచుకుంటాయి. దక్షిణాయంలో యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఆ రోజున స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజే వైకుంఠం తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి ఆ రోజుని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఆ రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భూమికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలకు మహావిష్ణువు మహాదర్శనం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో